విదేశాల్లో ఉంటూ భారత్లో నేర సామ్రాజ్యం నడుపుతున్న గ్యాంగ్స్టర్స్ కు కేంద్రం గట్టి హెచ్చరిక పంపింది. అనేక కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న అన్మోల్ బిష్నోయ్ను భారత్కు రప్పించింది. అతడిని విచారించడం ద్వారా లారెన్స్ బిష్నోయ్, గోల్డీ బ్రార్ గ్యాంగ్ల క్రైమ్ నెట్వర్క్ను ఛేదించేందుకు ఎన్ఐఏ సిద్ధమైంది. గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్నోయ్ను భారత్కు అప్పగించింది అగ్రరాజ్యం అమెరికా. అతడితో పాటు మరో 199 మందిని డీపోర్ట్ చేసింది. వీరిని తరలిస్తోన్న విమానం బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఎయిర్పోర్ట్లోనే అన్మోల్ బిష్నోయ్ను అరెస్టు చేసింది ఎన్ఐఏ. కోర్టులో హాజరుపరిచి కస్టడీలోకి తీసుకుంది. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్కి సోదరుడే ఈ అన్మోల్. పలు హై ప్రొఫైల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. గతేడాది ఏప్రిల్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనతోనూ అతడికి సంబంధాలున్నాయి. ముంబైలో సంచలనం సృష్టించిన ఎన్సీపీ నేత బాబా సిద్దికీ హత్య కేసు నిందితులతో అన్మోల్ బిష్నోయ్ టచ్లో ఉన్నాడు. 2022లో జరిగిన ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులోనూ అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. 2020-23 మధ్య దేశంలో జరిగిన పలు కీలక నేరాల్లో బిష్నోయ్ హస్తం ఉందని జాతీయ దర్యాప్తు సంస్థ తేల్చింది. అతడి గురించి సమాచారం ఇచ్చిన వారికి 10 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. మూసేవాలా హత్యకు కొన్ని రోజుల ముందు నకిలీ పత్రాలను ఉపయోగించి అన్మోల్ బిష్నోయ్ దేశం దాటాడని గతంలో నిఘా వర్గాలు వెల్లడించాయి. విదేశాల నుంచే అతడు తన నేర కార్యకలాపాలు నిర్వహించేవాడు. సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన అనంతరం అన్మోల్ బిష్నోయ్ పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు ముంబై పోలీసులు. అతన్ని భారత్కు రప్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చింది. కెనడాలో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పై ఒత్తిడి పెరగడంతో అక్రమంగా అమెరికాలోకి చొరబడ్డాడు అన్మోల్. 2024 నవంబర్లో కాలిఫోర్నియాలో అమెరికా పోలీసులకు చిక్కాడు. ఆ తర్వాత అన్మోల్ బిష్నోయ్ను భారత్ తీసుకువచ్చేందుకు ఎన్ఐఏ ప్రయత్నాలు వేగవంతం చేసింది. యుఎస్ ఎఫ్బిఐ, డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీలతో సంప్రదింపులు జరిపింది. ఈ నేపథ్యంలోనే అన్మోల్ బిష్నోయ్ను అమెరికా డిపోర్ట్ చేసింది.